ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, మీరున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే భయపడుతున్నారో అట్టి వారికి దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. ధైర్యము తెచ్చుకొనుడి, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షముగా ఉండి మీ ప్రతి కార్యమును కూడా సఫలము చేస్తాను అని దేవుడు ఒక భరోసా ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా మరి సముద్రం మీద ఓడలో వెళ్తున్నప్పుడు, ఆ పడవలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి గాలి తుఫాను ఎదురవ్వగా ఎంతో భయపడ్డారు. అయ్యో మేము నశించిపోతున్నాము, మమ్మల్ని ఎవరు కాపాడగలరు అని. కానీ దేవుడు వారి పక్షముగా ఉండి భయపడుతున్న సమయంలో వారికి ధైర్యం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనము కూడా అటువంటి శ్రమలతో, గాలి తుఫానుల వంటి అనేక కష్టాలతో, శ్రమలతో, శోధనలతో నలిగిపోతున్నప్పుడు మనల్ని కూడా ధైర్యపరచడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణకర్తగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి విషయంలో ధైర్యం ఇస్తారు. మనం ఆ ధైర్యాన్ని పొందుకోవడానికి ముందు దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవ, నాకు ధైర్యం దయచేయండి, ఈ శ్రమను ఎదుర్కొనగలిగే సామర్థ్యం నాకు ఇవ్వండి అని దేవుణ్ణి నువ్వు అడగాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు ధైర్యం కలుగుతుంది, ఆదరణ కలుగుతుందని నీవు తెలుసుకొని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి అడుగుతావో తప్పకుండా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. నీవు ఏ శ్రమనైతే జయించలేకపోతున్నావో, ఏ శ్రమనైతే ఓడించలేకపోతున్నావో తప్పకుండా దానిని ఓడించే సామర్థ్యమును, జయించే సామర్థ్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రార్థిద్దాము. తప్పకుండా మనమున్నటువంటి పరిస్థితులలో నుండి, భయము నుండి అద్భుతమైనటువంటి రీతిగా విడుదలలోనికి యేసు నామములో ప్రవేశించుదుము గాక. ఆమేన్.